నెల్లూరు జిల్లా దుత్తలూరు మండలం నర్రవాడ శ్రీ వెంగమాంబ పేరంటాళ్ల అమ్మవారి ఆలయాన్ని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సందర్శించుకున్నారు. శ్రీ వెంగమాంబ అమ్మవారి ఆలయాన్ని స్థానిక ఎమ్మెల్యే కాకల సురేష్తో కలిసి మంత్రి ఆనం దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఇక ఆలయాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేస్తామని తెలిపారు. ఆలయ పరిసరాల్లో రెవెన్యూ భూములను సర్వే చేయించి సర్వే మ్యాప్లను కూడా తయారు చేస్తామని మంత్రి స్పష్టం చేశారు. ఇక రాష్ట్రంలో సీఎం చంద్రబాబు సూచనల మేరకు ఆలయాల అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నామన్నారు. టీటీడీ శ్రీవాణి నిధులతో గ్రామాల్లో నూతన ఆలయాల నిర్మాణాలు చేపడుతున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. కన్స్ట్రక్షన్కి మనం కొంత ఫండ్ వాళ్ళు ఇవ్వడం జరిగింది. దాదాపుగా 1 కోటి రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది. ఆ కార్యక్రమంలో శంకుస్థాపనల కార్యక్రమంలో భాగంగా వారు ఈ రోజున ఒక కార్యక్రమం ఫినిష్ చేసుకొని దాని తర్వాత మనం వెంగమాంబ తల్లి దేవస్థానం డెవలప్ చేసుకునే దానికి అవకాశాలు మెండుగా ఉన్నాయి. వాటిల్లో ప్రధానమైంది వెంగమాంబ తల్లి దేవస్థానం, అలాగే సిద్ధేశ్వరం గుడి ఒకటి ఉంది మనకు సీతారాంపురంలో, అలాగే మనకు ఉదయగిరి కోట, అక్కడ రంగనాయకుల స్వామి దేవస్థానం మీద కూడా ప్రత్యేకమైన దృష్టి పెట్టడం జరుగుతుంది రాబోయే రోజుల్లో. దానికి మన మంత్రివర్యులు అన్నగారు దానికి కూడా మనకు వర్క్ ఎలా అనేది కొంత మా దిశానిర్దేశం చేయడం జరిగింది. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అనేక విధాలుగా ఈ రాష్ట్రంలో సంక్షేమం అభివృద్ధి ఏ విధంగా ఉందో అంతకు రెట్టింపుగా ఆధ్యాత్మిక భావం రావాలి, అలాగే అన్ని విధాల దైవభక్తి పెరగాలి అనేటువంటి దానిలో అనేక సూచనలు ముఖ్యమంత్రి గారు కూడా ఇవ్వడం. వారి సూచనల మేరకు ఇవాళ ఆలయాలన్నింటినీ పరిశీలిస్తున్నాం, ఒకటొకటిగా అభివృద్ధి చేసుకుంటూ వస్తున్నాం. దాదాపు ఈ సంవత్సరం 4 మాసాలైంది. అనేక ఆలయాల్ని కొత్తవి మంజూరు చేశాం, కొత్తవి ధూపదీప నైవేద్యాలు ఇచ్చాం. జానకిరామ్ గారు ఉన్నప్పుడు నేను దాదాపుగా 3-4 దఫాలు ఆ పండుగ సందర్భంలోనే, జాతర సందర్భంలోనే ఇక్కడికి వచ్చాను. అప్పుడు ఇన్ని భవనాలు లేవు, అప్పుడు కొంత నిధులు కూడా మనం